మనము 2014 ముందు ఒకటే సింపుల్ 2014 ముందు మన జీతం ఎంత ఉండే అని ఒక సగటు మనిషి ఆలోచించుకోవాలి. 14 ముందు నాకు జీతం ఎంత వచ్చేది, ఆ రోజు మీరు మీ భార్యల్ని, ఎందుకంటే వాళ్ళే ఇంట్లో సామాను కొంటారు, వాళ్ళు సింపుల్గా మీరు అడగండి. ఆ రోజు 2014 ముందు ఒక టీచర్కి చెప్తున్నా, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, క్లరికల్ జాబ్ చేసే ఎంప్లాయీకి కూడా చెప్తున్నా, లేదా వ్యవసాయం చేసుకుంటే వాళ్ళకి చెప్తున్నా, ఆ రోజు మీరు పండించిన పంటను అమ్మినట్టయితే మీకు ఎంత డబ్బు వచ్చేది, ఆ రోజు మీకు ఎంత ఖర్చు అయ్యేది, ఈరోజు మీరు పండించిన పంట అమ్మితే ఎంత డబ్బు వస్తుంది 10 ఏళ్ళ తర్వాత, మరి మీ ఖర్చు ఎంత పెరిగిందో చూస్తే మనకి ఇంక రాజకీయాలు మాట్లాడాల్సిన పనే లేదు. మనిషికి ఖర్చు పెరిగిన కొద్దీ ఆదాయం పెరగాలి. మోడీ పాలనలో ఆదాయం పెరగలేదు, ఖర్చులు పెరిగినాయి. ఆ భారం వల్లనే ఈరోజు ప్రజలు ఇబ్బందులు పడుతుర్రు. దాన్ని ఎప్పుడైనా బ్యాలెన్స్ చేస్తేనే మనలాంటి పెద్ద ప్రజాస్వామ్య దేశము, అత్యధిక జనాభా ఉన్న దేశంలో అన్ని వర్గాల ప్రజలను